హలో అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ ఫౌండర్ కమ్ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఇక్కడ మనం ఈరోజు ఎడిసన్ జేఎస్డబ్ల్యూ మన స్టూడియోలో ఉన్నాము. మాట అనేది ఆర్గనైజేషను చాలా కొత్తది, ఫ్రెష్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మిగతా ఆర్గనైజేషన్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు, ఇదే ఏప్రిల్లో. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ప్లస్ ఒక మెగా కన్వెన్షన్ ఒకటి ప్లాన్ చేశారు. ఏప్రిల్ 13th అండ్ 14th. 13th వచ్చేసి ఈవినింగ్ బ్యాంక్వెట్ ప్లస్ 14th మార్నింగ్ నుంచి నైట్ వరకు హెవీ ప్రోగ్రామ్స్, అన్ని కేటగిరీస్ అందరితో కలగలుపుకొని అందరికీ, అంటే ఇక్కడ న్యూజెర్సీలో ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ ఒక మర్చిపోలేని ఒక మంచి కన్వెన్షన్ని ప్లాన్ చేశారు టీం అంతా కలిసి. లైక్ మైండెడ్ పీపుల్, అందరూ ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు, అందరూ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇక్కడ న్యూజెర్సీలో చాలా సంవత్సరాలుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేసిన మంచి ప్రోగ్రాము సక్సెస్ కావాలని, అవుతుందని చెప్పేసి మా ఛానల్ తరఫున నమ్ముతూ ఈరోజు మన స్టూడియోలో గిరి ఖమ్మంమెట్టు, తను నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అందరికీ, చాలా మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులే. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అడిగిన వాళ్ళందరికీ తనకుండే టైంలో, అంటే ఇక్కడ అమెరికాలో అందరి జీవితాలు అంత దూరం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చామంటే మన ఏదో పని మనకి కావాల్సిన పని చేసుకుంటూ మిగతా టైంలో తనకి ఎంతో కొంత టైం దొరుకుతుంది. ఆ టైంలో ఇలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని తన వంతు సేవ చేసుకుంటూ మన తెలుగు వాళ్ళందరికీ తలలో నాలుకలాగా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటూ ఎంతో కొంత సేవ చేయాలి. మనం పుట్టినందుకు మన జాబు, మన పిల్లలు, మన ఫ్యామిలీ కాకుండా తనకి తోచింది ఎంతో సొసైటీకి చేస్తే అదో తృప్తి ఉంటుంది. అదొకటే మనకి తృప్తి కాదు, మనం చూసే యంగర్ జనరేషన్ చూసి అరే పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా ఏదో చెయ్యాలి అనే ఒక ఇన్స్టింక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అది క్యారీ ఆన్ అవుతే మన సంస్కృతి కానీ అది మిగతా తరాలకి అందించిన వాళ్ళం అవుతాము. అది చాలా ఇంపార్టెంట్ మనకి. అట్లాంటిది మన గిరిగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. తను మాట గురించి, ఎలా తన పొజిషన్ ఏంటి, తను ఏం చేస్తున్నారు, ఈ కన్వెన్షన్కి తన సహకారాలు ఎలా ఉంటున్నాయని తన మాటల్లోనే వివరిస్తారు. నమస్కారం అండి గిరి గారు. నమస్కారం ఆనంద్ గారు. ముందుగా జై స్వరాజ్య జేఎస్డబ్ల్యూ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆనంద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. నా పేరు శేషగిరిరావు ఖమ్మంమెట్టు. ఆనంద్ గారు చెప్పినట్లుగా గిరి అనే పేరుతో సుపరిచితుడిని ఇక్కడ న్యూజెర్సీలో మిత్రులందరికీ. నేను మాటా కన్వెన్షన్ 2024 ఏప్రిల్ 13-14 తేదీల్లో ఎడిసన్లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరుగుతున్న సందర్భంగా రిజిస్ట్రేషన్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నానండి. మాటా సంస్థ సేవ, సంస్కృతి, సమానత్వం అనేటువంటి 3 సూత్రాలను ఆధారంగా చేసుకొని స్థాపించబడినటువంటి సంస్థ. సో స్థాపించిన అనతి కాలంలోనే చాలా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 22 చాప్టర్స్లో వాళ్ళ యొక్క కార్యకలాపాలను ప్రారంభించి కొనసాగిస్తూ అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా అనేక వినూత్నమైన వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో దూసుకుపోతున్నటువంటి తెలుగు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మీరు అనుకోవచ్చు ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్తదానికి అవసరం ఏమిటి అని. సో ఎన్ని కూరలున్నా ఏ కూర రుచి దానిదే అన్నట్టు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అంటే ఎన్ని సంస్థలున్నా అమెరికాలో కానీ ఇండియాలో కూడా సరిపోవండి. సో ఇటువంటి ఎన్నో సంస్థల్ని ప్రారంభిస్తున్నటువంటి సహృదయులందరికీ కూడా నమస్కారాలు. సో ఈ మాటా సంస్థను శ్రీ గనుగోని శ్రీనివాస్ గారు స్థాపించారు. నేను చెప్పినట్టుగా సేవా, సంస్కృతి, సమానత్వం అనేటువంటి మూల సూత్రాల మీద ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసి విజయవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఈ నెల ఏప్రిల్ 13-14 తేదీల్లో కన్వెన్షన్ జరగబోతుంది. దానికి ప్రత్యేక అతిథులు, విశిష్ట అతిథులు ఎంతోమంది ఇండియా నుంచి కూడా రావటం, గొప్ప గొప్ప కార్యక్రమాలతో మీ అందరినీ అలరించబోతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ గురించి వివరించే ముందు ముఖ్యంగా అసలు ఈ రిజిస్ట్రేషన్ యొక్క
ఇన్ఫర్మేషన్ గురించి చెప్తానండి. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు convention.mata.us.orgలోకి వెళ్తే అక్కడ register/donate అనే బటన్ ఉన్నది. అందులో మీకు అన్ని వివరాలు క్లియర్గా ఉంటాయి. అందులో ఎలాంటి డోనార్స్, రకరకాల డోనార్స్ అంటే ప్లాటినం డోనార్స్, డైమండ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఇలా డోనార్స్ కేటగిరీసు, అదేవిధంగా వివిధ రకాల టికెట్స్ కేటగిరీస్ అందులో పొందుపరచడం జరిగింది. యాజ్ ఆన్ టుడే, యాజ్ వీ స్పీక్ నౌ, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్. సో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తున్న కారణంగా పబ్లిక్ నుంచి కొన్ని కొత్త కేటగిరీస్ని ఇంట్రడ్యూస్ చేశాం సార్. సో ఎస్పెషల్లీ దుర్గమ్మ వారి పూజా కార్యక్రమానికి విజయవాడ కనకదుర్గమ్మ వారి ఇంతవరకు ఎక్కడ జరగలేదండి. ఫస్ట్ టైము ఈ కన్వెన్షన్లో జరగబోతున్నాము. సో అలానే కార్తీక్ లైవ్ షోకి ఇట్లా కొన్ని స్పెషల్ కేటగిరీ టికెట్స్ రెస్పాన్స్ వచ్చిన ఆధారంగా మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. సో అవి కూడా 1 or 2 డేస్లో క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇంకా అంతేకాకుండా ఎంతో గొప్ప గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలు, ఆంధ్ర తెలంగాణ సంస్కృతులను ప్రతిబింబించేలా అతి తక్కువ ధరలకు చాలా అందుబాటులో ఉండేటువంటి ధరలతో రూపొందించాము. నిజంగానే ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి దీనిలో మనం ఏమి లాభాపేక్ష చూసుకోవట్లేదు. సో ఇంకా ఏదన్నా వీటి ద్వారా మిగిలితే దాన్ని సేవా కార్యక్రమానికి వినియోగించడమే తప్ప ఇందులో లాభాపేక్ష అనేటువంటిది ఏమీ లేదండి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా విరివిగా పాల్గొని రేపు ఏప్రిల్ 13-14 తేదీల్లో వచ్చే ఏప్రిల్ 13-14 తేదీల్లో జరగబోయే ఈ కన్వెన్షన్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ అందరినీ మాటా తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కమిటీలో నాకు చేయూతనిచ్చినటువంటి మా కోచైర్స్ సురేష్ ఖజానా గారు కానీ, ఇంకా శ్రీనివాస్, ఇట్లా ఒక 20-30 మంది దాకా వాలంటీర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఆనంద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గిరి గారు. మీరు చాలా చక్కగా మాట కార్యక్రమాల గురించి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎస్పెషల్లీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి చాలా వివరంగా మా వీక్షకులందరికీ చెప్పారు. మేము కూడా ఈ 2 రోజులు 13-14 మేము అంతా వీడియో కానీ ఫోటోలు కానీ మేమంతా రికార్డ్ చేస్తాము, మా ఛానల్లో పెడతాము. మా వీక్షకులందరూ చూసి మీ కామెంట్స్, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఏం చేశారు కామెంట్ బాక్స్లో పెడితే చాలా సంతోషిస్తాము. అట్లాగే మీ మాట కార్యక్రమాలు ఇప్పుడు కానీ ఇంకా ముందు కానీ సక్సెస్ఫుల్గా కావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.